మళ్ళీ అప్పుడు కూడా సుప్రీంకోర్టు అన్నారు సరే ఫస్ట్ డే వాళ్ళు అన్నారు ఈ వీడియోలు అంతా మేము చూడమన్నారు జస్టిస్ సూర్యకాంత్. తర్వాత ఒక 2 జడ్జ్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేశారు, వాళ్ళు వింటున్నారు కేసు. దాంట్లో వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ ఫస్ట్ టైం తీసుకొచ్చారంటే పోలీసు వాళ్ళు పిల్లల్ని లాఠీ చార్జ్ చేశారు, పోలీసు వాళ్ళు కొట్టారు, విపరీతంగా కొట్టారు, అది ఏదని. ఎందుకు కొట్టారని చెప్పట్లేదు, రాళ్ళు విసిరితే పోలీసు వాళ్ళు కొడతారు, అది వాళ్ళ ట్రైనింగ్, అది ఓకే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ అది. దట్ మీరు మన బీహార్లో AK-47తో ఫైరింగ్ చేసిన ఎందుకు సీతామఢీలో జరిగింది ఇన్సిడెంట్, అటువైపు నుంచి ఫైరింగ్ ఉండే. అప్పుడు పోలీసు వాళ్ళు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఎయిర్లో ఫైర్ చేస్తారు. ఎవడైనా ఆకాశంలో తిరుగుతుంటే మేమేం చేయలేము వాడిని, గ్రౌండ్లో ఉన్నామని తక్కువ, కానీ ఎవడైనా చెట్టు మీద కూర్చున్నాడో లేకుంటే ఆకాశంలో తిరుగుతున్నాడో వాడి మీద బుల్లెట్ ఉంటుంది. కానీ ఆ ఫైరింగ్ ఇన్ ద ఎయిర్ ఇస్ ద వెరీ నార్మల్ థింగ్ టు సెట్ ద సిచ్యుయేషన్ బికాస్ ఇట్స్ అ స్కేరీ థింగ్. భయపడతారు. అప్పుడు నేను కూడా విద్యానగర్లో మన ఇది అజిటేషన్ జరిగినప్పుడు, మండల్ రిజర్వేషన్ అజిటేషన్ జరిగిన టైంలో విద్యానగర్ దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. ఒకడో ఇద్దరు చనిపోయారు దాంట్లో, అండ్ ఐ వాజ్ దేర్ అట్ దట్ టైం, అట్ దట్ క్రాసింగ్. నేను చూశాను. ఫస్ట్ వాళ్ళు అన్నారు మేము ఎయిర్లో ఫైర్ చేసాం, వీళ్ళు పట్టించుకోవట్లేదు, మా మీద ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు, వీ ఫైర్డ్ బ్యాక్. పోలీసు వాళ్ళ ఎక్స్క్యూజ్ అదే ఉంటుంది ఎప్పుడు, మా మీద ఫైరింగ్ చేశారు. ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, నక్సలైట్తో మా మీద కాల్పులు జరిపారు, మేము రిటర్న్ కాల్పులు జరిపాం, మా దగ్గర ఇద్దరి మీద ఇంజరీస్ జరిగింది, వాళ్ళు 4 చనిపోయారు. దిస్ ఇస్ ద స్టాండర్డ్ లైన్ పోలీసు వాళ్ళది ఉంటుంది. ఎనీవే ఇప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు అన్నారు ఫైన్, వాళ్ళ ఈ పోలీసు వాళ్ళు అత్యాచారం చేశారంటున్నారు, గ్రేట్. మొత్తం వీడియోలు, అన్ని వీడియోలు, ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అక్కడిక్కడ పోస్ట్ చేసిన వీడియోలు, పోలీస్ దగ్గర ఉన్న వీడియోలు, CCTV, బాడీ క్యామ్స్ మొత్తం ఒక ప్లేస్లో స్టోర్ చేసి పెట్టండి, మేము అన్నీ చూస్తాం మేము. ఓకే, అప్పుడు పోలీసు వాళ్ళ వైపు నుంచి ఏం చేశారంటే ఒక 4 ఫ్యామిలీస్ వచ్చాయి, 220 మంది పోలీసులు గాయాలైనాయి, కొంతమంది స్కల్ ఫ్రాక్చర్ అయింది, కొంతమంది చెయ్యి ఇరిగింది, కొంతమంది బ్లడ్ పోయినాయి, చాలా మటుకు ఇంజరీస్ చాలామందికి అయినాయి, ఫ్రాక్చర్స్ ఉంది. అంటే సుప్రీంకోర్టు అన్నారు ఓకే వీల్ హియర్ దెమ్ ఆల్సో అని చెప్పి వాళ్ళ వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్ విన్నారు. విన్న తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఓకే, అంటే అటువైపు నుంచి కూడా జరిగింది పోలీసు వాళ్ళ మీద దాడి, సో క్రిమినల్స్ ఎవరైనా ఉంటే, ఇట్లాంటి దాడి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది. పోలీసు వాళ్ళ దగ్గర అడిగారు, ప్రాసిక్యూషన్ దగ్గర, అటార్నీ జనరల్, సాలిసిటర్ జనరల్ ఏం చేయాలని అడిగారు. సో దే సెడ్ 2 వైపుల నుంచి ఆర్గ్యుమెంట్స్ ఉంది, విందాం. ఓకే, కానీ FIR రిజిస్టర్ చేసింది ఇన్నోసెంట్ పీపుల్ మీద, మీరు వాళ్ళని ఇడిచేసేయండి. అంటే పిల్లలు వాళ్ళు కూర్చొని స్టేజ్ మీద కూర్చొని మోదీ గారు అమ్మగారిని తిట్టానో వాళ్ళని తిట్టాను, దానికి దట్స్ లీనియంట్గా వాళ్ళని పోనీయండి. దాని తర్వాత మైనర్స్ బిలో 18 years ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా రిలీజ్ చేయండి అని చెప్పారు. కానీ ఈ ఘర్షణలో జరిగిన చాలా మటుకు వైలెన్స్ చేసిన మైనర్స్. సో వాళ్ళ దగ్గర కూడా FIR ఇఫ్ యూ నిర్భయ కేసు తర్వాత ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ బిలో 17, 18, 17, 16 ఉన్నా కానీ మీరు మర్డర్ రేప్ అట్లాంటి కేసు ఉంటే మిమ్మల్ని అడల్ట్గా కన్సిడర్ చేస్తారు, మీకు జువెనైల్ పనికిరాదు అక్కడ. ఎనీవే ఇన్ దిస్ కేస్ పోనీయండి అని చెప్పి ఇడిచేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు, ఈ పోలీసు వాళ్ళని కొట్టారు చూడండి, పోలీసు వాళ్ళని లాతీతో కొట్టారు, పోలీసుతో నెయిల్స్ ఉన్న లాతీతో కొట్టారు, పోలీసు వాళ్ళని కాల్తో తన్నారు, ఈ పోలీస్ వ్యాన్స్ ధ్వంసం చేశారు, ప్రైవేట్ వెహికల్ ధ్వంసం చేశారు, కొనాట్ ప్లేస్లో చాలా రెస్టారెంట్స్ మీద దాడి చేశారు. వీళ్ళని అందరినీ FIR ఎవరెవరు వ్యతిరేకంగా FIR ఉందో అది మీరు విత్డ్రా చేయలేరు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ ఏమన్నారు, మొత్తం అందరి మీద విత్డ్రాల్ చేయాలి, అంటే ఈవెన్ క్రిమినల్ ఎలిమెంట్స్ కూడా విత్డ్రా చేయాలని చెప్పారు. గవర్నమెంట్ ఆ టైంలో ఓకే అని చెప్పారు. నేను క్రిటిసైజ్ చేశాను. గవర్నమెంట్కి ఓకే అని చెప్పడానికి అధికారం లేదు, బికాస్ FIR రిజిస్టర్ చేసి నథింగ్. అదే ఇప్పుడు అంటున్నారు వీళ్ళు, గవర్నమెంట్ చాలా స్మార్ట్ చూడండి, వాళ్ళు రిటర్న్ కమిట్మెంట్ ఇవ్వలేదు మాకు అని చెప్పి. దే ఆర్ స్మార్ట్, యు ఆర్ ఫూల్స్. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు ఇది అన్న తర్వాత సౌరవ్ దాస్ ట్వీట్ వేసి పెట్టింది, ఏంటి, మేము దాన్ని అంగీకరించాము, యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పాలో అదే చేయాలి. యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పైన లేదు, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇస్తే గవర్నమెంట్ పాటించాల్సింది. ఐ థింక్ ద నెక్స్ట్ హియరింగ్ ఇస్ August 2nd or August 7th నోటీస్ ఇష్యూ చేశారు 6 స్టేట్స్కి, గవర్నమెంట్కి నోటీస్ ఇష్యూ చేశారు, మీరు రెస్పాండ్, ఆల్ పార్టీస్ నోటీస్ ఇష్యూడ్, వీళ్ళందరూ అఫిడవిట్ ఫైల్ చేస్తారు, మళ్ళీ అది ఇంకో వారం నడుస్తుంది, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ కేసు ఇప్పుడు వీక్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ అంటున్నారు అందరి మీద FIR విత్డ్రా చేయాలి, సుప్రీంకోర్టు చెప్పారు. సో వీళ్ళేమంటున్నారు, మేము సుప్రీంకోర్టుని పట్టించుకోం, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ సుప్రీం. దేన్ని పట్టించుకుంటారా, డీప్ స్టేట్ని పట్టించుకుంటారా? డీప్ స్టేట్ పక్కన పెట్టండి వాదేవన్ గారు, లోకల్ గుండాల గురించి మాట్లాడదాం. మన జార్జ్ సోరోస్ ఇంకా వీళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు, లెట్ us now tackle the fellows in the country. 2873 మందిలో అందరూ లోకల్సే. వాళ్ళు తీసుకోండి, ముందు వాళ్ళని వేసుకున్న తర్వాత అర్థమైపోతుంది ఎవరిని ఏ లోపల వేయాలని చెప్పి. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ నౌ అండ్ హ్యాపెనింగ్ ఆల్సో. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ పారిపోయారు కదా సార్, ఆ రోజు దొరుకుతారు సార్, ప్రతి CCTVలో ఐడెంటిఫై చేస్తే మిమ్మల్ని అక్కడ ఈజీగా వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంది కదా, వీళ్ళు అంటే ముందు
నేరస్తులే వీరందరూ. హిస్టరీ షీటర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళ రికార్డు ఉంటుంది. అటు బీహార్లో లేకుంటే యూపీలో లేకుంటే ఢిల్లీలో ఉండేవాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినా దొరుకుతారు వాళ్ళు ఎట్లయినా. సో కానీ వాళ్ళు బెయిల్లో బయటకు వచ్చారు. బెయిల్లో బయటకు వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ గొడవ చేశారు. సార్ ఇంతమందిని ఇన్ని రాష్ట్రాల నుంచి ఎలా పులప్ చేశారు సార్? అది మంచి స్టోరీ. అది మీరు కేరళలో ఆర్గనైజేషన్ జరిగి ఉంటుంది. కేరళలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు ప్రెస్ రిలీజ్ పెట్టారు. మీకు ఎవరికైనా ఢిల్లీకి వెళ్ళాలంటే మాకు చెప్పండి, మేము మీకు టికెట్ అరేంజ్ చేస్తాం, అకామిడేషన్ అరేంజ్ చేస్తాం, ఫుడ్ అరేంజ్ చేస్తాం, మీరు అక్కడ వెళ్ళి ధర్నాలు ఇప్పుడు అవన్నీ ప్రూఫ్సే. లక్షలాది మందిని పంపించారు వీళ్ళు ఇక్కడి నుంచి, అంటే డిఫరెంట్ స్టేజెస్లో. ఓకే, ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ రోజు ఎక్కువ మందిని పంపించారు ఎస్ఎఫ్ఐ వాళ్ళని కేరళ నుంచి. ఇప్పుడు తమాషా చూడండి ఏమైందంటే, ఇప్పుడు అందరూ కెమెరాలో వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఓ పోలీసు వాళ్ళు మా ఫోటో తీశారు, మా ప్రైవసీ పోయిందని. మీరే ఫోటో తీసేశారు కదా, మీరో వీడియోలు చేసేసారు కదా, ఇన్స్టాలో పెట్టుకున్నారు కానీ. ఇన్స్టాలో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేయరా? ఇక్కడ ఇందిరా పార్క్లో వెళ్ళి కూర్చొని పెద్ద స్టైల్లో పోస్టర్ పెట్టుకున్నారు. ఇట్లా కొంతమంది స్మార్ట్గా మాస్క్ వేసుకున్నారు. వాళ్ళకి తెలుసు ఇది ఏదో ఒక రోజు పట్టుబడతామని. ఒక 5-6 మాస్క్ వేసుకున్నారు, క్యాప్ అంతా పెట్టుకున్నారు, గాగుల్స్. కానీ మిగతా వాళ్ళంతా ఫూల్స్. వీళ్ళు పబ్లిసిటీ కోసం వెళ్ళారు. ఓ కేటీఆర్ గారు ఎవరో పిలిచారు అక్కడ ప్రొటెస్ట్. 2-3 రోజులు ఉండే, ఒక రోజు కాంగ్రెస్ వాళ్ళది ఉండే, ఒక రోజు కేటీఆర్ది ఉండే. సేమ్ క్రౌడ్ వచ్చారు అన్నిటికీ. ఓకే, మన దగ్గర కొన్ని సినిమా వాళ్ళు కూడా వెళ్ళారు దానికి పబ్లిసిటీ కోసం. ఇప్పుడు ఏమైంది, ఈ పిల్లలు పట్టుబడ్డారు. నౌ యాజ్ పర్ సుప్రీం కోర్ట్, ఆల్ దోస్ విత్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ విల్ హ్యావ్ టు బీ చార్జ్డ్. దాని తర్వాత మీరు రాళ్ళు విసిరారు, మీరు వెహికల్ దంచం చేశారు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, మీ మీద ఫ్రెష్ కేసెస్ ఉంటుంది. అంటే ఈ చేసి క్రిమినల్స్ ఒకరే కాదు, స్టూడెంట్స్ అయినా కానీ, సో కాల్డ్ స్టూడెంట్స్, వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ట్రాఫిక్ బ్లాక్ చేస్తే మీ మీద కేసు ఉంటుంది. అదే జరిగింది బాంబేలో. ముంబైలో ఒక పెద్ద జూలూస్ తీశారు వీళ్ళు కావాలని చెప్పి, ఎవరు శివసేన వాళ్ళు. కొంతమంది పిల్లలు తెలియకుండా దాంట్లో వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, ట్రాఫిక్ బ్లాక్ చేశారు, వెహికల్స్ని అడ్డుకున్నారు. దాంతో వెహికల్ ఓనర్స్ కానీ మిగతా వాళ్ళు కేసు వేసేసారు. పోలీసు కూడా వేశారు సుమోటో. ఇప్పుడు వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు. వీడియోలు చూడండి ఇన్స్టాగ్రామ్లో, ఏడుచుకుంటా అమ్మాయిలు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూడలేదు వాసుదేవన్ గారు. మేము చూసాం, మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉండే. ముందు ఉస్మానియా లోపల లేకుండే, భయపడుతుండే పోలీసు వాళ్ళు. సో బయట పెట్టుకున్నారు ఎఫ్లూ దగ్గర. అవును, నక్సలైట్ టైం ఇంపాక్ట్ దాని అన్నమాట. తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఆర్ట్స్ కాలేజ్ పక్కనకి వచ్చేస్తుంది కొంచెం ఆయన. ఆ పోలీస్ స్టేషన్ మేము చూసాం. అడిక్మెట్ పోలీస్ స్టేషన్ చూసాం. అడిక్మెట్ పోలీస్ స్టేషన్ తగలబెట్టారు ఒకసారి. రమీజా బిగ్ కేసు ఒకటి ఉండే, అది బయట ఉందిగా ఇప్పుడు. అడిక్మెట్ మా ఇంటి దగ్గర, అది అడిక్మెట్ నల్లకుంటకి వెళ్తారు రూట్లో. సో ఈ అడిక్మెట్ అంటే ఉర్దూలో ద సీట్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. దట్ ఈస్ అరబిక్ దిస్ వన్. ఎనీవే, సో అది పెద్ద ఒక కేసు నడిచింది. ఎంఎం హాషిమ్ హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆ టైంలో. తగలబెట్టారు ఆ పోలీస్ స్టేషన్. రేప్ కేసు జరిగింది ఒకటి, ఒక రమీజా బి అని చెప్పి ఒక లేడీ మీద రేప్ చేశారు పోలీసు వాళ్ళు అని చెప్పి. మొత్తం పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. దట్ వాస్ కాల్డ్ నల్లకుంట పోలీస్ స్టేషన్, ఇవన్ అడిగ్మెట్లో. సో మేము చూసాం పోలీస్ స్టేషన్. దిస్ కిడ్స్ హ్యావ్ నాట్ సీన్ అ పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏడుస్తున్నారు, మమ్మల్ని పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు, వ్యాన్లో తీసుకెళ్తున్నారు, పక్కన వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని, మేము మా జీవితం అయిపోయింది. మీరు చూసినప్పుడు ఆలోచించాలి. ఈ సౌరవ్ దాస్ కానీ, ఈ అభిజిత్ దీప్కే వాళ్ళందరూ విఐపీస్ వీళ్ళు. ఓకే, అంతా 5 స్టార్ కల్చర్ వీళ్ళ దగ్గర. చూసారు కదా పార్టీ ఎట్లా చేశారు. ఫస్ట్ మిమ్మల్ని పిలిచారా? అక్కడ 3,000, 4,000, 5,000 మంది ఉన్నారు అంతే. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు పెట్టుకునేందుకు. వీళ్ళంతా చిల్లరోళ్ళు వాళ్ళకి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెండబుల్ క్రౌడ్. పిలిపించుకున్నాం, రేట్ ఇచ్చేసాం, ఆ డబ్బులు ఇచ్చేసాం, వెళ్ళిపోయారు, కథ అయిపోయింది. మనీ మేనేజ్మెంట్ ఎవరు చేశారు సార్? అదంతా బయటకు వస్తుంది వాసుదేవన్ గారు, చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా వీళ్ళది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజు జామర్లు పెట్టారు అరౌండ్ జంతర్ మంతర్. దీంట్లో కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, జామర్ బయటికి వెళ్ళి కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్కి వెళ్ళి, ఈవెన్ పార్లమెంట్ హౌస్ వైపు వెళ్ళి, అక్కడి నుంచి వీళ్ళు వీడియోలు ఇదంతా పోస్ట్ చేశారు. అదంతా పోలీసు వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. ఎవరు ఫోన్ నెంబర్, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎంత డేటా అప్లోడ్ అయిందని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్స్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ పోలీసు ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసు వాళ్ళ సైబర్ సెల్. చూడండి తమాషా ఇప్పుడు వస్తుంది. కానీ పోలీసు వాళ్ళు అన్నీ బయట చెప్పరు, చెప్పకూడదు కూడా. ఎస్పెషలీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఢిల్లీ పోలీస్ అప్పుడు చెప్తారు కావాలంటే, కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళు కోర్టులో వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వడం ఏం చేయరు. వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ రికార్డ్స్ ఉంటుంది. దీంట్లో కొంతమంది ఫారినర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని 3 ఎయిర్పోర్ట్లో వేసుకున్నారు పోలీసు, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు టూరిస్ట్ వీసాలు వచ్చి ధర్నాకి వెళ్ళారని చెప్పి వాళ్ళని వేసుకున్నారు. వాళ్ళ వీసా రిజెక్ట్ చేసి వాళ్ళు స్టాంప్ కొట్టి బయట పంపించేశారు. రిటర్న్, నాట్ టు రిటర్న్ టు ఇండియా అట్ ఆల్, రిజెక్టెడ్ వీసా ఫర్ ఎవర్ అన్నమాట. ఈవెన్ అమెరికా చేస్తున్నారు అది. ట్రంప్ కూడా అదే పని చేస్తున్నారు. ఒకసారి పట్టుకుంటే అంత సంగతి స్టాంప్ వేసి పంపించేస్తున్నారు. చైన్లలో పంపించారు మమ్మల్ని కొంతమందిని ఇక్కడికి ప్లేన్లో, మీరు చూసుంటారు. సో ఇది మెయిన్గా ఇప్పుడు జరిగిన ఈ వైలెన్స్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ స్టాండ్